ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా థ్యాంక్స్ విహారీ గారు, చాలా థ్యాంక్స్. కనక మహాలక్ష్మి, ఇట్స్ ఓకే. కనక మహాలక్ష్మి, నువ్వు ముందు పైకిలే. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా ఇలా నిన్ను చూస్తే బాగుండదు. నువ్విక్కడ సంతోషంగా లేవనుకుంటారు. కనక మహాలక్ష్మి, నువ్వు ముందు పైకిలే. ఇప్పుడు ఈ థ్యాంక్స్లు ఇవన్నీ మన మధ్య అవసరమా? చాలా అవసరం విహారీ గారు. మళ్ళీ నా తల్లిదండ్రుల్ని నేను చూస్తానో లేదో అనుకున్నాను. ఒకవేళ చూసినా అప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడ్డాను. ఎన్నోసార్లు నా కన్న వాళ్ళని చూడాలని అనిపించినా భర్త లేకుండా ఒంటరిగా వచ్చి వీళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఆగిపోయాను. కానీ ఈరోజు మా అమ్మ నాన్నల్ని కలుసుకునే అవకాశం, వాళ్ళని ప్రేమతో హత్తుకునే అవకాశం నాకు కల్పించారు. మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కనక మహాలక్ష్మి, ఏంటిది? నీ తల్లిదండ్రుల్ని చూడాలని నీకెంత ఆశగా ఉందో నాకు తెలీదా? వాళ్ళని కలుసుకోవడానికి నువ్వెంత తాపత్రయపడుతున్నావో నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా? అలాగే మీ నాన్నగారు కూడా నిన్ను చూడాలని ఎంతో ఆశపడ్డారు. నిన్ను వీలైనంత త్వరగా కలుసుకోవాలని ఎంతో ఎదురు చూశారు తెలుసా? అందుకే మనం ఇక్కడికి రావడం జరిగింది. అంతా అనుకున్నట్టే జరిగింది కదా. అందరూ సంతోషంగానే ఉన్నారు కదా. హే, ఇంకా ఎందుకు ఈ కన్నీళ్ళు? ముందా కన్నీళ్లు తుడిచేసుకో. కనక మహాలక్ష్మి, తుడుచుకో. మంచి మనుషుల గురించి విన్నాను, కానీ వాళ్ళు చేసే మంచిని ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమవుతోంది, మంచితనానికి నిలువెత్తు రూపం ఉంటే అది మీలాగే ఉంటుంది. మీ ఆస్తి ఎక్కడా, మీ అంతస్తు ఎక్కడా, మీ స్థాయిలో 1% కూడా ఉండని బ్రతుకులు మావి. మీ ముందు కనీసం చేతులు కట్టుకుని నిలబడ్డానికి కూడా అవకాశం లేని జీవితాలు మావి. కానీ అలాంటి జీవితాల కోసం మీరు ఇంత తాపత్రయపడుతున్నారు. మాకు మేలు చేయడం కోసం ఇంత ముందడుగు వేస్తున్నారు. మీరు చేసిన మేలుకి రుణం తీర్చుకునే అవకాశం వస్తే ఖచ్చితంగా నేను తీర్చుకుంటానండి. మీకు నా వల్ల చేయగలిగే మంచి ఖచ్చితంగా చేస్తాను. ఏదో ఒకరోజు మీకు నా రుణం తీర్చుకునే అవకాశం వస్తే ఖచ్చితంగా తీర్చుకుంటాను. ఏదో అప్పగింతల సమయంలో చెప్తున్నట్టు చెప్తున్నావు. నువ్వు ఇక్కడికి వచ్చింది నీ తల్లిదండ్రులతో సంతోషంగా గడపడానికి, ఇదిగో ఇలా బాధపడడానికైతే కాదు. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, మీ నాన్నగారి ఆరోగ్యం కూడా కుదుటపడేలా చేద్దాం. కాస్త సమయం తీసుకొని ఆపరేషన్ కూడా చేంజ్ చేస్తే ఆయన ఆరోగ్యానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆయన ఏమైపోతారో అని నువ్వు దిగులు పడాల్సిన అవసరమూ ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. ఓకేనా? గుడ్ గర్ల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.